నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న డీఎస్పీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఆసక్తి కల కోచింగ్ సెంటర్ల నుంచి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు డీడీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి వివిధ నిష్ణాతులైన కోచింగ్ సెంటర్ల నుంచి ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తుందన్నారు. ఇందులో భాగంగా సంబంధిత కోచింగ్ సెంటర్ గతంలో శిక్షణ పొందిన వారిలో కనీసం 100 మంది అభ్యర్థులు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడి ఉండాలని, వారి వార్షిక టర్నోవర్ 40 లక్షలు కలిగి ఉండాలని, గత 2 డిఎస్సి రిక్రూట్మెంట్లలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఈ నెల 21వ తేదీలోగా ఈ పోర్టల్ ద్వారా తమ టెండర్లను పంపాల్సి ఉంటుందన్నారు. 3 నెలల పాటు ఉచితంగా ఇచ్చే శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3050 మంది ఎస్సీలు, 2000 మంది ఎస్టీ అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారన్నారు. ఈ నెల 22వ తేదీన టెండర్లను తెరిచి కోచింగ్ సెంటర్లను ఎంపిక చేస్తారని డీడీ తెలిపారు. నమస్కారం అండి. మన గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాక్చువల్లీ ఒక 3050 మందికి స్టేట్ వైడ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2000 మంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించున్నారు. దాంట్లో భాగంగానే ఈసారి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. దాని మెయిన్ క్రైటీరియా అంటే ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఒక ప్రొక్యూర్మెంట్ నంబర్ ఇచ్చింటారు, దాంట్లో మనం టెండర్ నంబర్ ఇచ్చింటారు. ఆ నంబర్లో డౌన్లోడ్ చేసుకొని అది మళ్ళీ ఫిల్ చేసి 22nd 10th లోపల అది మళ్ళీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి జస్ట్ 3 క్రైటీరియా, మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే గతంలో ఒక 2 రిక్రూట్మెంట్స్ గాను కోచింగ్ ఇచ్చి. రెండవ క్రైటీరియా మినిమం 100 మంది కన్నా ఎంప్లాయ్మెంట్ అంటే టీచర్స్గా డిఎస్సిలో సెలెక్ట్ అయి ఉండాలి, అది సెకండ్ క్రైటీరియా. సో థర్డ్ క్రైటీరియా వచ్చి వాళ్ళకి టర్న్ ఓవర్ 40 lakhs అన్నా అయి ఉండాలి ఆ ఇన్స్టిట్యూట్కి. సో ఈ 3 క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మనకి ఒక సర్టన్ నంబర్ ఉంటుంది, డాక్యుమెంట్ నంబర్ ఒకటి ఉంటుంది. అది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక పోర్టల్ ఉంది, టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ నంబర్ని బేస్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని ఫిల్డ్ కాపీస్ అంతా కూడా మనకు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్. ఇస్ ద క్రైటీరియా. ఇది మంచి ఇనిషియేటివ్. చాలా మంది ఒక్కసారిగా స్టేట్లో 3050 మంది ప్లస్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2000 మంది అంటే సుమారుగా ఒక 5000 మంది దాకా వల్నరబుల్ సెక్షన్స్లో ఉన్న పిల్లలు కానివ్వండి, బీపీఎల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి బాగా మంచి ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఇది మంచి అవకాశము. సో ఇదంతా కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సర్వీస్లో భాగం అవ్వాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.